హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందు మీ అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో, మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏంటి అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ ఇయర్ అంతా కూడా మీ అందరికీ బాగుండాలి అని నేను కూడా దండం పెట్టేస్తాననమాట. అండ్ ఇక్కడొచ్చేస్తే కొన్ని వుడెన్ స్పాచులాస్ తెప్పించాను. అదే షేర్ చేస్తున్నాను. ఇదొక షార్ట్ కూడా పెట్టాను. మీరు చూడకపోయుంటే గనక. బావున్నాయి. క్వాలిటీ చాలా బావున్నాయి. బయట నేను అడిగినప్పుడు ఒకటి అరౌండ్ 60, 70 చెప్పారు. అన్నీ కలిపి అరౌండ్ 130 రూపీస్‌కొచ్చేసాయి. క్వాలిటీ వైస్ కూడా బావుంది. సో, వుడెన్ స్పాచులాస్ ఏమైనా చూస్తే ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చన్నమాట. అండ్ ఇది మీ అందరికీ తెలిసిందే. అగారో వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ అన్నమాట. కొంచెం హెవీది చూస్తున్నారు అనుకోండి. అలాంటప్పుడు ఇది ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. దీని అమెజాన్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చెక్ చేయండి. ఉగాదికి వెండి, బంగారం అన్నీ కొనుక్కోవడం మనకి ఎప్పుడు అలవాటు కదా! ఇప్పుడు వెండి, బంగారం రేట్లు ఎంత పెరిగిపోయాయంటే టక్కనెళ్లి కొనేసుకోవడానికి అస్సలవ్వదు. అలాంటి బదులు మనకి పని తగ్గిచ్చే కొన్ని గ్యాడ్జెట్స్ ఏమైనా కొనుక్కుందాము అనుకుంటే కనుక యూ కెన్ చెక్ థిస్ ఔట్ అనమాట. దీనికి డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను. అది చూడకపోయుంటే ఒకసారి చూడండి. ఇంకా క్లియర్‌గా తెలుస్తది. ఏమేమి అటాచ్‌మెంట్స్ ఒస్తాయి, ఎలా యూజ్ చేయాలి అన్నీ కూడా చూపిచ్చాను. దాని క్లిప్పే ఇది. సో, ఇది కొంచెం హెవీ ఉంటది. లైక్ పెద్ద డ్రమ్ ఒస్తది. ఆహ్, ఇంకా వెట్ కూడా క్లీన్ జేసుకోవచ్చు. అండ్ డ్రై డస్టింగ్ కూడా చేసుకోవచ్చు. బ్లో డ్రై జేయొచ్చు. అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇదొచ్చేస్తే మనకి లెంత్ ఎంత కావాలంటే ఆ రాడ్ అంత లెంగ్త్‌లో గూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీ ఉగాది ఎలా జరిగింది? ఉగాది పచ్చడి చేసుకున్నారా? మంచిగా తిన్నారా? మీ పిల్లలకి పెట్టారా? అండ్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అన్వి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఫైనల్లీ. ఇప్పుడింకా రిజల్ట్స్ హడావిడి ఒక్కటే ఉంది. ఇంకా రాసే వరకే మన చేతులని. రిజల్ట్ ఎలా వచ్చినా మనం చేసేదేం లేదు. మళ్ళీ ఇంకా మరి ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవట్లేదు. అమ్మో! ఏంటవుతది? ఎంతొస్తది? అని. నా వరకు అన్వి వరకు మేము ట్రై చేసాము. ఇంకా ఎంతొస్తే అంతే అన్నట్టు ఇంకున్నామన్నమాట. ఇంక రిజల్ట్స్ కూడా టక్కన ఇచ్చేస్తారు ఇంకో 4 రోజుల్లో. కొంచెం భయమేస్తుంది నిజం చెప్పాలంటే. కానీ ఏం చేయలేం కదా! సో, ఎండలు కూడా బాగా పెరిగిపోయి, అందరూ ఎస్థెటిక్ వీడియోస్ ఎలా తీస్తారో నాకర్థం గాదు కానీ, నేను తీద్దామంటే మాత్రం అన్నీ పడిపోతుంటాయి. నేను మంచిగా ఇంట్రోలో పెడదాం అనుకోని తీస్తే అలా పడిపోయింది. అండ్ హైడ్రేషన్‌గా ఉండండి. వాటర్ మెలన్ జ్యూస్‌లు అవి మంచిగా తాగండి. ఇక్కడ ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను. దానికోసమని అన్ని వెజిటబుల్స్ కట్ చేశాను. ఇంట్లో టోడ్లర్స్ ఉన్నోళ్ళకి తెలుస్తది. ఏం తీసినా అందులో ఏవో సామాన్లుంటాయి. మొన్న ఒకరోజు మా ఇంట్లో కిచెన్‌లో ఏదో బ్యాడ్ స్మెల్ ఒస్తుందనమాట. ఎక్కడి నుంచొస్తుంది? మొత్తం అన్నీ బానే మొన్నే క్లీన్ చేపిచ్చాను. ఏంటా అని ఆలోచించి ఎతికితే లోపల ఒక చిన్న గిన్నెలో వాటరేసి అందులో బియ్యమేసి మన వైపు నాన్న దాచాడు. అవి బోలెడు రోజులు అయిపోవడం వల్ల బ్యాడ్ స్మెల్ వచ్చిందనమాట. అలా విచిత్రమైనవన్నీ జరుగుతుంటాయి. అండ్ ఇది ఉగాది రోజు మన అన్వి తల్లి, మన వైబు నాన్న కలిసి దండం పెట్టి పూజ చేస్తున్నారు. అండ్ ఈళ్ళందరూ అనుకున్నారా? ఇది మేమేనంట. గిబ్లియో ఏదో ట్రెండ్ అని చెప్పి తెగ అందరూ పెట్టేస్తున్నారని నేను చాట్‌జీపీటీని ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ అప్పటికి వైభవ్ నన్ను పుట్టలేదు. ఆహ్, అందరూ చూడండి ఎంత చిన్న చిన్నగున్నారో. ఆ పిక్చర్ చూపిస్తే అలాగే ఎవరెవరినో చూపిచ్చింది. మీరు ట్రై చేసారా? గిల్బీ నాకు ఆ పేరేదో ఎంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉందంటే అంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఆ ట్రెండ్ ట్రై చేసారా? ఏంటో విచిత్రమైన ట్రెండ్‌లన్నీ వస్తూ ఉంటాయి. కానీ అది అందరూ గుడ్డిగా ఫాలో కూడా అయిపోతూ ఉంటారు. అది ట్రై చేస్తే ఆ ఫోటో అలా విచిత్రమైన ఫోటో వచ్చింది. ఎవర్రా మీరంతా అనుకోని ఇంకా లైట్ తీసుకున్నాను. అండ్ ఇంకా మ్యాంగోస్ తినొచ్చు, మామిడి పండ్లు తినొచ్చు. మీలో ఎంతమంది ఉగాది వరకు ఆగారు చెప్పండి? నేనైతే ఆగాను. ఉగాది అంటే మ్యాంగోస్ ఇవన్నీ మనకు ఆల్‌మోస్ట్ ఒక 20 డేస్ నుంచి దొరికేస్తున్నాయి గదా! అయినా తీసుకురాలేదు. ఉగాది తర్వాత నుంచే తినాలి అని చెప్పి ఇంకా ఉగాది అది కొంచెం తిన్నాము. ఇంకొంచెం ఉంటే మ్యాంగోలో అది పప్పు చేస్తున్నాననమాట. నార్మల్‌గా ఎప్పుడు తొక్క తీసే చేస్తాను. ఈరోజు తొక్క తీయకుండా అలా ఏస్తాను. అలా కుక్కర్‌లో పెట్టేసిన తర్వాత పోపు పెట్టేసుకుంటే అయిపోయిందంతే. తర్వాత మంచిగా ఫ్రెష్‌గా ఈ బెండకాయలు కూడా ఉన్నాయి. బెండకాయ ఫ్రై కూడా చేసేస్తే ఇంకా ఈరోజు లంచ్ రొటీన్ అయిపోద్దన్నమాట. ఇంకా ఉగాది మాది ఏం పెద్ద స్పెషల్‌గా వీడియోస్ ఏం తీసే అంత ఏం చేయలేదు. నార్మల్‌గా దండం పెట్టుకున్నాం, ఉగాది పచ్చడి చేసుకున్నాం, దాని తర్వాత వండుకున్నాం, తిన్నాం అంతే. ఇంకేం చేయలేదు. మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా షేర్ చేయండి. అండ్ అలా చూస్తూ ఉండగానే మార్చ్ కూడా అయిపోయింది. లైక్ ఏప్రిల్ వచ్చేసింది. ఏప్రిల్ నాకు చాలా ఇష్టమైన మంత్. ఎందుకంటే అది నా బర్త్‌డే మంత్ అన్నమాట. అండ్ హాలిడేస్ వచ్చే మంత్ కూడా కాబట్టి నాకు చాలా ఇష్టం. సో, చూద్దాం ఏప్రిల్ ఎలా నడుస్తది అనేది.
సో, మీరు ఎళ్తున్నారా? ఇంకా ఏప్రిల్ మిడ్ ఏప్రిల్ వరకు కూడా నాకు తెలిసి ఇంకా స్కూల్స్ అన్నీ కూడా ఉంటాయి. అరౌండ్ ఏప్రిల్ 20 ఆ టైంకి ఇంకా హాలిడేస్ ఇస్తారు. అప్పుడేంటి ప్లాన్ జేస్తున్నారా? మీ పిల్లలకి కొత్త బుక్స్ అన్నీ ఇచ్చేసారా? ఏం జరుగుతుందసలు? చెప్పండి. ఇంకా యూట్యూబ్ చూస్తున్నారా? ఇంకా బెట్టింగ్ యాప్స్ గురించి వాటన్నిట్లి గురించి హడావిడి గట్టిగానే జరుగుతూ ఉంది. ఇంకా ఏవో ఎర్త్‌క్వేక్స్ కూడా వచ్చినట్టున్నాయి గదా! మయన్మార్, థాయిలాండ్ అటువైపు, బ్యాంకాక్ ఇటువైపు. ఆహ్, బ్యాంకాక్ పిల్ల తను ఛానెల్ ఉంటది కదా! తన వీడియోస్‌లో చూసాను. నాకది చూసిన వెంటనే అనిపించింది. ఓహ్ మై గాడ్! భూకంపాలొస్తున్నప్పుడు కూడా వీడియో తీయగలిగారంటే, ఆ డెడికేషను, ఆ పట్టుదల ఏం జరిగినా వీడియో మాత్రం ఆగట్లేదు అంటే, అది నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. మీ ఎవరికైనా అటువైపు నుంచి అలా ఆలోచించారా అసలు అనేది నాకు చెప్పండి. అంటే తప్పు, ఒప్పు అని నేనిక్కడ అనట్లేదు. జస్ట్ దట్ అంత సీరియస్ విషయంలప్పుడు కూడా కెమెరా ఆన్ చేయాలన్న థాట్ వచ్చిందంటే, అంటే అది డెడికేషన్ అంటే అని అనుకోవాలి. ఇంకా ఇక్కడ బెండకాయ రెసిపీ విషయానికొచ్చేస్తే, ఈ ఐరన్ కడాయి ఒకటి తీసుకున్నాను. అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేడైపోయింది. అందుకని ఆవాలన్నీ చట్‌పట్ చట్‌పట్ అని ఆవాలేయలేదు. వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత ఈ బెండకాయలన్నీ ఏసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ మనకి అస్సలు జిగురుగా ఉండకూడదు అనుకోండి. కొంచెం పెరుగేసుకుంటే సరిపోద్ది. మనకి ఇంకా ఆ జిగురంతా పోద్ది. పెరుగు వేడి చేయకూడదు, కుక్ చేయకూడదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసి లో ఫ్లేమ్‌లో ఎక్కువ సేపు తిప్పుతూ ఉన్నా గూడా మనకి ఆ జిగురంతా పోతదన్నమాట. ఇంకా లెమన్ అవన్నీ కూడా ఏస్తారనుకుంటా. నాట్ ష్యూర్. నేనైతే కొంచెం పెరుగేసేస్తాను. ఆ జిగురంతా పోయి మంచి ఫ్రైగా ఉంటది. ఇంకా అదే ఇంకా ఏంటి? ఇంకేం జరుగుతున్నాయి? అలా జరుగుతుందన్నమాట. నేను చూసి అదే అనుకున్నాను. ఓహ్ మై గాడ్! అన్ని అప్పుడు వీడియోలు తీయగలుగుతున్నార్రా బాబు! అని అనిపించింది నాకు. కొన్ని భయంకరమైన వీడియోస్ కూడా చూసాను. ఎర్త్‌క్వేక్ అవన్నీ కూడా. చాలా భయమేసింది. అయ్యో! అనిపించింది. కొంచెం దండం పెట్టుకొని కూరుకోవడం ఇంకేం చేయగలం. సో, అదన్నమాట. ఇంక మార్చ్ కూడా అయిపోయింది కాబట్టి, ఈ సమ్మర్ అంతా మంచిగా పిల్లలకన్నీ మంచిగా హైడ్రేషన్‌గా ఉంచి, ఆహ్, కొంచెం మనం కూడా మన హెల్త్‌ని బాగా చూసుకొని, అన్నీ చేస్తే ఏప్రిల్, మేలో పిల్లలకి బేసిక్స్ ఎందులో అయితే కొంచెం తక్కువున్నారు ఏంటి అనేది కొంచెం చూసుకొని, వాటిల్లో ట్యూషన్స్ ఎయడమా, కొంచెం ప్రాక్టీస్ చేపిచ్చడమా, రైటింగ్ బాలేదా, అవన్నీ టేబుల్స్ రావా, ఏంటి అవన్నీ కొంచెం చూసుకొని, కొంచెం కాన్సంట్రేట్ చేస్తే మళ్ళీ న్యూ అకాడమిక్ ఇయర్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్సైటింగ్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఈ 2 నెలలు వచ్చాయిలే అన్నట్టు ఇంకా లైట్ తీసుకుంటే మళ్ళీ కొంచెం వాళ్ళకి ఇబ్బందవుతది. జస్ట్ మీ అందరికీ తెలిసిందే. బట్ ఒకసారి గుర్తు చేస్తున్నానన్నమాట. ఆహ్, నేనేమేం చేస్తానేంటి అనేది చూపిస్తాను. అండ్ అంతే నేను కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ మంత్ ఏప్రిల్‌లో. ఓకేనా? బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా. అండ్ మీ రాశి ఫలాలెలా ఉన్నాయి? అది చెప్పండి. నా రాశి ఫలాలైతే ఈసారి బానే ఉన్నాయి. మరీ భయంకరంగా అయితే లేవు. మీ రాశి ఫలాలెలా ఉన్నాయి అనేది కూడా షేర్ చేయండి. ఓకేనా? బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.